సండే ఎపిసోడ్ గురించి మాట్లాడుకునే ముందు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ యువర్స్ అకిరా అండ్ మెహికా. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, ఈ సండే ఎపిసోడ్ అంతా తుప్పాస్ ఎపిసోడ్ అనిపించింది అబ్బా. సండే ఫండే కాబట్టి అంత ఫన్నే జరిగే లోపల కొంచెం బోర్ అనిపించింది. అందులో ఆ గేమ్స్ కూడా అంత యాక్టివ్ గా ఏం ఇంట్రెస్టింగ్ ఏం అనిపించలేదు. నిఖిల్ అనగానే పృథ్వీ ఏంటి చాలా బాగున్నావు అన్నాడు. నాకు సార్ అనగానే, సార్ పృథ్వీ వేసుకున్న షర్టు మాత్రం నిఖిల్ది సార్ అని చెప్పేసి విష్ణుప్రియ కొంచెం కామెడీ చేస్తుంది. సో ఇక్కడైతే స్టార్టింగ్ రాగానే కొంతమందిని ఎలిమినేషన్ లో ఉన్న వాళ్ళని సేవ్ చేద్దామని చెప్పేసి ఇసుక ఇలా రివర్స్ లో పెట్టి ఇలా అనగానే వాళ్ళ పేరు అక్కడ సేవా అన్సేఫా అని చెప్పేసి కనిపిస్తుంది అనమాట. సో అవి వచ్చేసి నిఖిల్ ని తీసుకురమ్మని చెప్తారు. ఇలా పెట్టి అందరు ఇట్లా ఓపెన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ నైనిక సేవ్ అవుతుంది. అంతా షాక్ అయిపోతారు అనమాట. ఓ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి అమ్మాయికి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక్కడ దీంట్లో అయితే ప్రేరణ పేరు మిస్టేక్ జరిగింది అది అంటది, కానీ అదే కలిసి వచ్చిందని సేవ్ అవుతుంది. తర్వాత సీత కూడా సేవ్ అవుతుంది అనమాట. తర్వాత సెట్టా కట్టా అని చెప్పేసి ఒక గేమ్ అయితే పెడతారనమాట. ఇక్కడ కొంచెం ఇంట్రెస్టింగ్ గా నిఖిల్ లేపినప్పుడు సోనియా పృథ్వీని పెట్టినప్పుడు ఆ హార్ట్ పృథ్వీకి ఇచ్చేసి సోనియాది కట్ చేస్తాడు. ఏంటి అని చెప్పినప్పుడు చెప్తాడు, లాస్ట్ వీక్ అంతా కొంచెం డిస్టర్బెన్సెస్ అయ్యాయి అంటే ఎందుకు హార్ట్ ఇచ్చావు పృథ్వీకి అంటే నా మాట వింటాడు సార్ బాగా అని చెప్పేసి చెప్తాడనమాట. అక్కడ కొంచెం బాగా అనిపించింది. వాళ్ళు అంటే కావాలని నాకు సార్ కూడా ఎవరితో అయితే ఇట్లా లింక్స్ అనేటి కొంచెం ఎమోషనల్ గా వాళ్ళు ఇదై ఉంటారో వాళ్ళతోనే పెట్టి గేమ్ అయితే ఆడిపించాడు అనమాట. నెక్స్ట్ అయితే వచ్చేసి సోనియా నువ్వు మాట ఇచ్చావు కదా సాంగ్ పాడతావా వైఎస్ అని చెప్పేసి ఒక అదేదో అడుగుతాడనమాట. సో సాంగ్ పాడుతుంది. తర్వాత సీత నీకు ఒక మాట చెప్పనా అంటే సీత ఈజ్ రియల్, నువ్వు రియల్ గా ఉన్నావు అంటే థ్యాంక్ యూ సో మచ్ సార్ లవ్ అని చెప్పేసి ఐ లవ్ యూ చెప్తుంది అనమాట. తర్వాత లేపినప్పుడు విష్ణుప్రియ నైనికాని లేపుతుంది. సార్ నేనైతే సీత విష్ణుప్రియకి హార్ట్ ఇస్తుంది అనుకున్నా, బట్ నైనికాకి హాట్ ఇచ్చేసి విష్ణుప్రియని హాట్ చించేస్తుంది అనమాట. తర్వాత మణికంఠని పిలిచి నిఖిల్ సోనియాని ఇస్తాడు. అప్పుడు సోనియాకి హాట్ ఇచ్చి నిఖిల్ ఇచ్చేస్తాడు. అదేంటంటే గేమ్ ఆడేటప్పుడు సపోర్ట్ చేయలేదంటే ఆయన గేమ్ కి ఆయన సపోర్ట్ చేసుకోకుండా వీడికి చేస్తాడు. ఆయన టీం కి ఆయన చేసుకోవాలి కదా. సిల్లీ అసలు వీడు మెంట్లోడా లేకపోతే ఎట్లా గేమ్ ఆడతాడో ఏం మాటలు చెప్తాడో నాకైతే పిచ్చెక్కిపోతుంది అబ్బా. సరే ఇదైనా సరిగా చెప్తానంటే ఇది కూడా చెప్పలేకపోయాడు. సరే నబెల్ ని పిలిచి అది ఆయన ఆదిత్య ఓం ని నైనికాని పిలిస్తే నైనికాని కట్ చేసి ఆయనకి ఇస్తాడు. ఎందుకంటే నాకు ఈ మధ్య కొంచెం బాండింగ్ పెరిగింది, అప్పుడు అలా చూడకు అంటే ఇంకటి నుంచి అసలుకే మాట్లాడను అని చెప్పేసి అక్కడ కొంచెం నైనిక అది చెప్తుంది అనమాట. అది కూడా క్యూట్ అని. నెక్స్ట్ అయితే విష్ణుప్రియాని అయితే సెలెక్ట్ చేసేసి నువ్వెవరిని పిలుస్తాను అనుకుంటున్నావు అని అంటే నైని అండ్ సీత అంటే కాదు సీత అండ్ పృథ్వీ అని చెప్పి అన్నప్పుడు అస్సలు ఫుల్ కామెడీ అనమాట. అంటే అందరు ఎక్స్పెక్ట్ చేశారు పృథ్వీతో లవ్ చేసి సీతని కట్ చేస్తుందేమోనని, కానీ సీతతో సెట్ చేసి పృథ్వీతో కట్ చేసింది అనమాట. అందరూ ఓ అని చెప్పేసి ఓ వేసుకుంటారు. ఫుల్ కామెడీ అనిపించింది. ఎందుకు ఇక్కడ ఇలా అంటే తిను చెప్తాది అనమాట, ఆల్రెడీ నాకు పృథ్వీ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి నన్ను లవ్ చేయవట్లా కొంచెం చిలిపిగా చేస్తుంది కదా అట్లా అనేసి. కానీ ఇక్కడ సీత ఎందుకు సెట్ అంటే మేమిద్దరం శివుడు భక్తులం, కృష్ణుడుని నైనికని నా కోసమే ఇక్కడికి పంపించారు అలా ఇలా అని చెప్పేసి మంచిగా వండి పెట్టి నా మనసుని నా ఆత్మని తృప్తిపరుస్తుంది కాబట్టి సో సీతకి అని చెప్పేసి సెట్ అని చెప్పేసి పృథ్వీకి కట్ అని చెప్తుంది. అందరు నవ్వుతారు అనమాట. చెప్తుంది అనమాట, ఇది నేను కొట్టలేను కానీ ఇంకా నసుకుతుంది అనమాట. కొంచెం రొమాంటిక్ గా కొంచెం చిలిపిగా క్యూట్ గా అట్లాగా. ఆల్రెడీ కొట్టేసాడు అన్నప్పుడు ఇప్పుడు పృథ్వీరాజు కూడా అని చెప్పి ఎట్లా అంటే అప్పుడు సీత అంటది వద్దు ఓవర్ యాక్టింగ్ చెయ్యకు అని చెప్పేసి చేస్తుంది అనమాట. అప్పుడు నాకు సార్ అంటాడు మొన్న ఒకసారి పృథ్వీ స్విమ్మింగ్ పూల్ లో ఉంటాడు కదా అప్పుడు చెప్తాది అనమాట. అంటే వీళ్ళకి ఇష్టం ఉంది కానీ విష్ణుప్రియ చాలా తెలివిగా ఆడుతుంది. ఆ ట్రాక్ కావాలి అనుకుంటుంది కానీ మళ్ళీ ఎందుకు వచ్చిన గొడవలే అని చెప్పేసి కట్ చేస్తా అట్లా ఉందన్నమాట. నాకు సార్ స్విమ్మింగ్ పూల్ లో ఉన్నాడు పృథ్వీ అనగానే అమ్మ మీరు అన్ని చూసేస్తారా అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట. ఇంకా నైనికాని లేపినప్పుడు సీత నిఖిల్ ని పిలుస్తుంది. అప్పుడు సీతకి
చెక్ అదే లవ్ సింబల్ ఇచ్చి అక్కడ వచ్చేసి విచ్చేస్తుంది అనమాట. ఇంకా నిఖిల్కి నేను అంత క్లియర్ గా చెప్పలేను, బట్ సీతతో నేను అన్ని షేర్ చేసుకుంటాను అని చెప్పి నిఖిల్ని కట్ చేసేస్తుంది. ప్రేరణ వచ్చేసి అబ్బాయి యష్మి అన్నప్పుడు అబ్బాయికి అత్తకి అదే హార్ట్ సింబల్ ఇచ్చేసి యష్మిని మాత్రం కట్ చేస్తుంది అనమాట. సెట్ చేసి యష్మి వచ్చేసి ప్రేరణ అని అంటది అనమాట ఫస్ట్ లో, నువ్వు అసలు నా ఫ్రెండ్వే కాదు అని చెప్పేసి ఇలా అలా అరిచి చెప్పే లోపల అందుకని కట్ అని చెప్తే నాకు సార్ అంటాడు, అప్పటి నుంచి అది కంటిన్యూ చేస్తున్నావు అంటే, లేదు లేదు సార్ ఇప్పుడు మీరు టఫ్ సిచ్యువేషన్స్ లో పెట్టే లోపల నేను ఇలా పెట్టాల్సి వచ్చింది అని చెప్పి సరే సరే చూస్తా అని చెప్పేసి అనుకుంటది అనమాట. ఇప్పుడు పృథ్వీరాజుని పైకి లేపి విష్ణుప్రియ యష్మి అని చెప్తాడు. యష్మి అంటే ఏమో పృథ్వీకి ఇష్టం, విష్ణుప్రియకేమో పృథ్వీ ఇష్టం. సో ఇప్పుడు ఎట్లా అని చెప్పేస్తే ఇప్పుడు ఈ చాయిస్ కరెక్టా కాదా అని చెప్పేసి నాకు సార్ అడిగితే అందరు కరెక్ట్ కరెక్ట్ సార్ అని చెప్తాడు. కానీ పృథ్వీ తెలివిగా యష్మికి హార్ట్ ఇచ్చి తిన్ని కట్ చేస్తాడు అనమాట. ఎందుకంటే నన్ను కట్ చేసింది కదా సార్ ఇందాక, సో అందుకనే సార్ అని చెప్పేసి చెప్పి అంటారు. ఓ అని చెప్పేసి అందరు అరుస్తారు. అట్లా అనమాట. సో ఇది అసలు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. సోనియాని లేపి మణికంఠ నిఖిల్ని ఇస్తే మణికంఠకి హార్ట్ సింబల్ ఇచ్చి అబ్బాయిని వచ్చేసి కట్ చేస్తుంది అనమాట. ఎందుకు అంటే అందరం షాక్ అయ్యారు. సో చెప్తాడనమాట, మణికంఠకి నా అవసరం ఉంది సార్, నా గైడెన్స్ అవసరం, నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తనకి చెప్తాను, అబ్బాయికి నా గైడెన్స్ అవసరం లేదు, ఆయన బాగా ఇది చేసుకుంటాడు సార్ అని చెప్పేసి చెప్తే నెక్స్ట్ అబ్బాయి వచ్చేసి ప్రేరణని సెట్ చేసుకొని యష్మిని కట్ చేస్తాడు. ఇదేం పెద్ద ఇది అనిపించదు అనమాట. తర్వాత నబెల్కి ఇస్తాడు, నబెల్ని సెట్ చేసుకుంటాడు. తర్వాత నిఖిల్ వచ్చేసి సోనియా వీళ్ళకి ఇచ్చినప్పుడు సోనియా పృథ్వీని సెలెక్ట్ చేసినప్పుడు పృథ్వీని సెట్ చేసుకొని సోనియాని కట్ చేస్తాడు అనమాట. ఎందుకు అంటే ఇతను నా మాట వింటాడు సార్, అగ్రెసివ్ అట్లా అయినప్పుడు ఆమె వినదు సార్, ఈ మధ్య కొంచెం ఇట్లాంటి కాంప్లికేషన్స్ జరిగాయి, సో ఇది అని చెప్పేసి కవర్ చేస్తాడనమాట. సో అక్కడ కొంచెం నిఖిల్ తెలివిగా కడతాడు. అండ్ నాగార్జున సార్ మాత్రం ఎవరికి ఫిట్టింగ్ పెట్టాలో ఎవరికి ఎక్కడ పెట్టాలో తోపులాగా ఆలోచిస్తాడు. టూ గుడ్ ఫన్నీ అనిపించింది అనమాట ఇది మాత్రం. ఇక్కడ యష్మిని లేపినప్పుడు పృథ్వీని నిఖిల్ని లేపుతాడనమాట. సో ఇక్కడ కూడా ఫుల్ ఇంట్రెస్టింగ్ అనమాట. చెప్తాదని పృథ్వీని కట్ చేసేసి నిఖిల్ని సెట్ చేస్తుంది. సో ఎందుకు నిఖిల్ సెట్ అన్నప్పుడు చెప్తుంది, నా మాట బాగా వింటాడు, నాకు బాగా ఇంపార్టెన్స్ ఇస్తాడు, ఈ పృథ్వీకి పదే పదే చెప్పాలి, 100 సార్లు చెప్పాలి, అర్థం చేసుకోడు. అప్పుడు నాగార్జున అంటారు, అర్థం చేసుకునే వాళ్ళు ఒకరు, అర్థం చేసుకొని వాళ్ళు ఒకరు అని చెప్తే థ్యాంక్ యూ సార్ చాలా బాగా చెప్పారు అని చెప్పేస్తారు. ఇక్కడ మీరు చెప్పండి, యష్మి చేసింది కరెక్టా కాదా, మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇంకా కన్ఫెషన్ రూమ్ లోకి పంపిస్తారు. పంపించిన తర్వాత ఆ కోడి ప్రభావతి వస్తుంది అనమాట. అంటే మళ్ళీ సేవ్ చేయడానికి కొంతమందిని ఇట్లా ఎత్తుకున్నప్పుడు సౌండ్స్ వస్తాయి అన్నమాట. ఆ సౌండ్స్ వచ్చినప్పుడు ఎవరెవరు సేవ్ అయ్యారు ఏంటి అనేది మనకి తెలుస్తుంది. ఇక్కడ వచ్చేసి అందరూ అన్సేఫే అవుతారు అనమాట. ఈ గేమ్ లో అయితే ఒక 2 persons ని సేవ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనకి పెడతారు కదా పజిల్ గేమ్ పెట్టేసి ఏ హీరోయిన్ పోస్టర్ వస్తుందో వాళ్ళకి ఆ పాటకి డాన్స్ వేయాలన్నమాట. ఇక్కడ కూడా అందరూ ఆడుతూ ఉంటారు. ఇదేం అంతా చెప్పుకోవాల్సిన విషయం ఏం లేదు, బాగానే అందరూ పెట్టి డాన్స్ చేస్తారు. సోనియాకి 2 times ఛాన్స్ వస్తుంది. 2 times ఆమెమి పెద్దగా చేసినట్టు నాకేం అనిపించలేదు. సో ఇలా అందరూ గేమ్స్ ఆడుతూ ఉంటారు, ఇదంతా ఫన్ బానే ఉంటది. ఇంకా లాస్ట్ గా నాకు సార్ వచ్చేసి ఇద్దరు అయితే బాగా ఆడారు, 2 teams అయితే విన్ అయ్యాయి అని చెప్తాడు. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక టాస్క్ పెడతారు అనమాట. ఐటమ్ చూపిస్తే ఐటమ్ ని కళ్ళకు గంతలు కట్టేసి ఉంటారు. ఇక్కడ వీళ్ళు సౌండ్స్ చేసేసి దాన్ని సౌండ్ బట్టి చెప్పాలన్నమాట. సో అట్లా ఆ గేమ్ స్టార్ట్ చేస్తారనమాట. కొన్ని అంబులెన్స్ సౌండ్స్, కుక్కర్ సౌండ్ ఇవి వచ్చినప్పుడు కొంతమంది బాగా చెప్తారు, కొంతమంది చెప్పలేరు. ఇంకా ఈ గేమ్ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా అందరూ సేవ్ అయిపోయి ఉంటారు కదా, ఇంకా పృథ్వీ అబ్బాయి ఒక్కరే మిగులుతాడు. సో వీళ్ళందరినీ కన్ఫ్యూజన్ రూమ్ వేరే రూమ్ లో ఒక దాంట్లోకి రంపించి అక్కడ లేజర్ లైట్స్ వేసి చెప్తుంటారు,
స్టెప్ వచ్చినాక ఒక స్టెప్ వచ్చినప్పుడు గ్రీన్ లైట్, ఇంకొకరికి వచ్చేసి రెడ్ లైట్ వస్తుంది. సో నాకు సార్ కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తాడు. నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే ముందు రోజేమో అబ్బాయిని సేవ్ చేశారు, రెడ్ కార్డ్ ఇవ్వకుండా క్షమాపణతో ముందుకు ఇచ్చేశారు. సో ఓటింగ్ చూస్తే ఏమో ఇద్దరికి చాలా మైనర్ డిఫరెన్సే ఉంది. అంటే మేమైతే అబ్బాయిని ఫిక్స్ అయ్యాము అంటే వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. బట్ ఇక్కడ పృథ్వీ కూడా ఉన్నాడు, చాలా డిఫరెన్స్ తక్కువ ఉంది అనమాట. ఒకవేళ అబ్బాయికి రెడ్ కార్డ్ ఇచ్చేసి తీసుకొచ్చేసి లోపల పెట్టాడు కదా, పొరపాటున ఏమన్నా మళ్ళీ పృథ్వీని ఎలిమినేట్ చేస్తున్నారేమో అని చెప్పేసి డౌట్ వచ్చింది అనమాట. ఒక్కసారిగా పృథ్వీకి గ్రీన్, అబ్బాయికి రెడ్ వచ్చింది. అబ్బాయి యువర్ ఎలిమినేటెడ్ అని చెప్పేశాడు అనమాట. సో ఓకే, ఈయనేమి పెద్ద ఏడవకుండా వచ్చేసి ఇంకొచ్చేసి నిలబడతాడు. ఇంకా నాగార్జున సార్ స్టేజ్ మీదకి రాగానే చెప్తాడనమాట, అబ్బాయి ఎంత ఎత్తు ఎదిగినా సరే మన ఓట్స్ అనేటివి కంట్రోల్ చేసుకోవాలి, రెస్పెక్ట్ అనేది ఖచ్చితంగా మనం ఇవ్వాలి. నువ్వు ఎంత గేమ్ ఆడి ఎంత చేసినా సరే ఎండ్ ఆఫ్ ద డే అందరూ అన్ని గమనిస్తూ ఉంటారు. ఓట్స్ ప్రకారం అయితే నువ్వు ఎలిమినేట్ అయిపోయావు అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అబ్బాయికి. ఇంకా అబ్బాయి ఏవి వేస్తాడనమాట. అబ్బాయి ఏవిలో ఫస్ట్ అంతా బాగా చాలా ఫన్ గా బాగుంటాడు. అంటే ఫస్ట్ 2 weeks బాగున్నాడు. ఎప్పుడైతే చీఫ్ అయ్యాడో ఆ చీఫ్ అవ్వడమే అబ్బాయికి దరిద్రం అయింది. గేమ్ ఆడడం వదిలేశాడు, మాటలు అసలు విన్నారు కదా ఏవీలో దరిద్రంగా వేశారనమాట. ఇంకా అవన్నీ వేసేస్తే తర్వాత ఎవరికి బ్లాక్ రోస్ ఎవరికి రెడ్ రోస్ అన్నప్పుడు కొంతమందికి 3 members కి చెప్పమని చెప్తాడు నాగార్జున. అది వచ్చేసి రెడ్ రోస్ అయితే నిఖిల్, సీత, నబెల్ కి ఇస్తాడనమాట. అందరికి చెప్తాడు బాగా ఆడండి, అందరికి నేను మిస్ యూ, మీరు అందరూ బాగా ఆడండి, లవ్ యూ. సీతకు చెప్తాడు నువ్వు నా ఓన్ సిస్టర్ లాంటిది, నెక్స్ట్ ఇయర్ రాఖీకి వెయిట్ చేస్తాను నీ చేత రేఖీ కట్టించుకోవడానికి అని చెప్తే ఇంకా అందరూ సెండ్ ఆఫ్ ఇచ్చేస్తారు, అయిపోతుంది అనమాట. ఇంతటితోటే ఆ అబ్బాయి ఎలిమినేట్ అయిపోయాడు. బిగ్ బాస్ లో అబ్బాయి చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఓకే గైస్, ఈ ఎపిసోడ్ అయితే ఇలా జరిగింది. నా రివ్యూ మొత్తం మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.